ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ఇందాక మాజీ ముఖ్యమంత్రి జగన్ మామ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి కొన్ని పాయింట్లు అంతా కొన్ని బాగా నచ్చాయి నాకు, అది వినిపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాడు. రప 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 ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రప 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతర చేసుకుంటాం. మొన్న తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటాం. జాతరలు చేసుకుంటే చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నట్టు గంగమ్మ. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి ఉద్దాలు అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట, అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మనం నరికేస్తారేమో అనిపిస్తుంది ఆలోచన. మీ కార్యకర్తలు గురించి భయపడతాను, నరుకుతారేమో, నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి? అసలు మొన్నేమో గంజాయి తాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, హోటల్ తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుగుతాడు. ఎవరు నరుగుతాడట? ఎవరు నరుగుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు రుద్రబాబు అని మీరు నరుగుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము దాన్ని ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం. కానీ ప్రజల్లోకి వస్తే అది ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే పోస్టర్ల గురించి మీకన్నా ఎక్కువ నాకే బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే ఒక పోస్టర్ తో మీరు నా మీద ఎలాంటి అలిగేషన్ చేశారు అందరూ తెలుసు దేశంలో. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టే అవకాశం ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి, ఉద్యోగాలు చేసుకోండి, బాగుపడండి, బతకండి అంటారు. ఈయనేం చెప్తున్నాడు? తలకాయలు నరకండి, కాలు తీసేయండి, మన ప్రభుత్వం వస్తే మన సత్తాలో చూపిస్తాం, మనంతా ఇంత అని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ఎంతో తెలుసు అందరికి, మళ్ళీ చెప్పేది అవసరం లేదు, ఆయన ఇంత ఎంతో అనేసి. జగన్మోహన్ రెడ్డి కామెంట్ల పైన రాష్ట్రంలో ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఎలాగో వైసీపీ నాయకులందరూ జూలుకుపోతున్నారు. ఇప్పుడు కార్యకర్తలు పంపిస్తాడు ఈ రూపంలో, మీరు కూడా ఓడరా, నరకండి, కొయ్యండి, వేస్తామని చెప్పండి, మీరు తోడుకు పోండి. ఆ నాయకులు ఉంటారు, వాళ్ళకి తోడు కావాలి కదా వ్యక్తుల, అక్కడ ఏదో తోడుకి ఏదో పనిచేసుకుని కావాలి కాబట్టి ఈ కార్యకర్తలను పంపిస్తాను. జాలేస్తా ఉంది వైసీపీ కార్యకర్తలను చూస్తే, మాకు జాలేస్తా ఉంది. మీరు జగన్ ట్రాప్ లో పడి మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జగన్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మొన్న ఎవడో అంటాడు, రేపు మనం కూడా పోలీసులు కొడితే జగన్ మనల్ని పరామర్శిస్తాడు ఎవరట. ఇట్లాంటివే సోషల్ మీడియాలో అంటున్నాడు, మనం పోలీసులు కొట్టినా, గంజాయి బంగాయి తాగినా, అమ్మాయిలు చీరలు మెట్లు అయినా జగన్మోహన్ రెడ్డి మనం పరామర్శిస్తాడేమో అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. జగన్ రావాలనుకుంటే ఇది ఒక కొత్త ప్రయత్నం అంట.
అంటే ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నారు? మీ నాయకులను ఒక్కొక్కరి జైలు పంపిస్తున్నారు, ఇప్పుడు మీ కార్యకర్తలు పంపిస్తారా? నరుకుతారంట. ఎవరు నరికేది? ఎవరు? ప్రజలు అలాంటి నరికారు. జాతరలు చేసి నరుకుతారా? చెప్పండి. జాతరలు చేయడం మానేద్దాం మేము అందరం. ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు. ఆయన ప్రతిసారి ఒక పర్యటన కూర్చున్నప్పుడంతా ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదు జగన్కి, మంచి వైద్యం చేయించండి. వాస్తవంగా చెప్తున్నాను. అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కొలంబాను గిలంబాను పెట్టుకుంటున్నాడు. ఆడ పోతా అందరూ వర్షపడి పట్టుకుంటున్నారట. ఆ డబ్బులన్నీ మళ్ళా తీసుకొచ్చేస్తారు భయంతో ఉన్నాడు, లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారు భయంతో ఉన్నాడు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మానస స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ జనసేన పార్టీ తరఫు ఒకటే చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీలాంటి ప్రభుత్వం కాదు. మా ఇక్కడ ఈ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మేము కేసు మీ మీదే కాదు, మీకు తెలుసు. టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆమెని అది అందరూ తెలుసు. కిరణ్ అతను ఏడున్నాడు, ఇంకా బెయిల్ వచ్చిందో అది కూడా తెలియదు. అది ఏమైనా కేసు తెలియదు పాపం. అంటే మా దాంట్లో ఉండే సిస్టమ్ అది. మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం, కోస్తాం, చూస్తామంటే ఇదేమి ఈ సంస్కృతి ఏమి పాకిస్తాన్